ఒక పాకిస్తాన్ నేషనల్ పోయెట్ రాసిన పాటని మనం ఇండియాలో ఎంతో ఇష్టంగా పాడుకుంటున్నామని మీకు తెలుసా? సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా. అసలు ఈ పాట పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాకి ఎందుకు రాశారు? ఐ ప్రామిస్ ఈ వీడియోలో మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకొని ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఇండియన్ ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. 190 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు మన ఇండియాతో పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కలిసి ఉండేవి. అప్పటిలో ఈ మూడింటిని కలిపి ఇండియన్ ఎంపైర్ అని పిలిచేవారు. అండ్ వీళ్ళంతా కలిసి ఫ్రీడమ్ కోసం పోరాటం చేస్తూ వచ్చారు. కానీ బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి ఇండియన్ ఎంపైర్ యూనిటీని బ్రేక్ చేయాలని డివైడ్ అండ్ రూల్ పాలసీని పెట్టి హిందూ అండ్ ముస్లింస్ ని వేరు వేరుగా చూడటం మొదలు పెట్టారు. అప్పుడు లహరి అనే ఊరికి చెందిన ఇక్బల్ సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అనే పాటను రాసి మతం మనల్ని ఎప్పుడు కొట్టుకోమనలేదు అండ్ ఈ నెలపై పుట్టిన ప్రతి ఒక్కరూ హిందుస్థానీ అండ్ మనమంతా ఒక్కటే అని ఈ పాట రాసి అప్పట్లో బ్రిటిష్ వాళ్లకు వినిపించేలా పాడారు. కానీ ట్విస్ట్ ఏంటంటే 1904 లో ఇండియన్ ఎంపైర్ యూనిటీ కోసం రాసిన ఇక్బల్ యూరోప్ వెళ్లి పాలిటిక్స్ నేర్చుకుని 1930కి ముస్లింస్ కి వేరే దేశం కావాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి ఇతనే. అప్పుడే ఇండియాలో ఓటింగ్ జరిగింది. మెజారిటీ ఆఫ్ ద ముస్లింస్ మాకు వేరే దేశం కావాలని ఓట్ చేశారు. 1946 కి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాపై పట్టుకోల్పోయారు. కానీ ఇండియన్ ఎంపైర్ ని రెండు ముక్కలు చేయాలనే వాళ్ళ ఆలోచన వర్కౌట్ అయింది. 1947 కి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని వదిలిపెట్టి వెళ్తూ రెడ్ క్లిఫీ అనే వ్యక్తిని లండన్ నుంచి పిలిపించి ఇండియన్ ఎంపైర్ మ్యాప్ ని రెండు ముక్కలు చేయని పెన్ చేతిలో పెట్టారు. అండ్ ఇతనికి ఇచ్చిన టైం 5 వారాలు మాత్రమే. ఈ 5 వారాల్లో ఇండియన్ ఎంపైర్ మ్యాప్ ని రెండు ముక్కలుగా చేయాలి. కానీ ఇతను ఈ టైం కి ఈ పని చేయలేకపోయాడు. ఇండిపెండెన్స్ వచ్చిన 2 డేస్ తర్వాత ఈ మ్యాప్ ని రిలీజ్ చేశారు. ఈ 2 డేస్ లో సుమారు 10 లక్షల మంది చనిపోయారు. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి తెలియదు వాళ్ళు ఇండియాలో ఉన్నారో పాకిస్తాన్ లో ఉన్నారు. ఒకేసారి కొన్ని కోట్ల మంది రోడ్స్ అండ్ ట్రైన్స్ ఎక్కి పరుగులు తీయడంతో సుమారు 10 లక్షల మంది ఈ టైంలో చనిపోయారు. అండ్ ఇదే అప్పటిలో జరిగిన ఇండియన్ ఎంపైర్ హిస్టరీ. సో ఈ పాట ఎవరు రాసినా సరే మన ఇండియా గొప్పతనం గురించే కాబట్టి మనం ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు చాలా గర్వంతో పాడుకుంటాం. ప్రతి ఇండియన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే సిరీస్ లో ఇది వీడియో నెంబర్ 2. మరి ఈ సిరీస్ ని మీరు మిస్ అవ్వకూడదు అంటే మర్చిపోకుండా ఫాలో చేయండి. జై హింద్.